హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ మెంతి కూర చికెన్. ముందుగా అర కేజీ చికెన్ ని మంచి వాటర్ తో కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ చికెన్ కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కలిపి పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీలో పీస్ తిన్నప్పుడు మనకి కమ్మగా ఉంటుంది. 20 నిమిషాలు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి కూర కాబట్టి మెంతి అనేది ఎక్కువగా వేసుకోవాలి. 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క వేసి ఫ్రై చేశాక 1 కప్పు మెంతి వేసుకోవాలి. మెంతి అనేది చాలా హెల్దీ ఫుడ్ కదా, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా కర్రీలో వేసుకుంటే కమ్మగా ఉంటుంది. మెంతి మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మెంతి ఇలా ఆయిల్లో ఫ్రై కాకపోతే కర్రీ అనేది చేదొస్తుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీలో ఎలాంటి పేస్ట్లు యాడ్ చేయట్లే కాబట్టి కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చూసారు కదా, ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి పసుపు అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలోకైనా, రైస్ లోకైనా, పూరీలోకైనా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా మెంతి కూర వేసుకొని చేసుకోండి. ఒక్కసారి వచ్చేసారంటే మీరు చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా ఇలానే ట్రై చేస్తారు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 10 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి చికెన్ ను. చూసారు కదా, చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా చికెన్ ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక్క 15 మినిట్స్ లో మనకి చికెన్ అనేది చాలా మంచిగా సాఫ్ట్ గా కుక్ అవుతుంది. మనం ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చూసారు కదా, చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా మళ్ళీ మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మూత తీసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి అంతా మసాలా పట్టేట్టు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ మనకి చికెన్ అనేది కుక్ అవుతే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ని ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి పేస్ట్లు యాడ్ చేయట్లే కాబట్టి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి కాంబినేషన్ గా నాకైతే నచ్చిన కాంబినేషన్ పూరి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చికెన్ మెంతి కూర కర్రీ రెడీ అయింది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే చికెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.